పార్ట్ 1లో పిల్లలు అబద్ధాలు చెప్పడానికి గల మెయిన్ కారణం షౌటింగ్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇలా రిపీటెడ్గా షౌట్ చేయడం వల్ల పిల్లల్లో నిజం చెప్పడం డేంజర్, అబద్ధం చెప్పడం ప్రొటెక్ట్ అని అనిపిస్తుంది. ఇది రాను రాను బ్రెయిన్లో ఒక ప్యాటర్న్గా ఫిక్స్ అయిపోతుంది. ఫలితం ఏంటి? అది ఒక అలవాటుగా మారిపోతుంది. దీనికి మనం ఒక 3 సింపుల్ స్టెప్స్లో సొల్యూషన్స్ చెప్పుకుందాం ఇప్పుడు. ఫస్ట్ది రియాక్ట్ స్లో. మనం పిల్లాడు నిజం చెప్పిన వెంటనే అసలు ఎలా రియాక్ట్ అవుతాం అన్నదే మెయిన్ ఇంపార్టెంట్. వెంటనే మనం కోపం పడడం, లేదంటే షాక్ అవ్వడం, షౌటింగ్ లాంటివి చేస్తే వాడి మైండ్ ఏమైనా ఆలోచిస్తుందంటే నెక్స్ట్ టైం మనం నిజం చెప్పకూడదు అని ఆలోచిస్తుంది. సో మన రియాక్షన్ ఫస్ట్ స్లోగా ఉండాలి. ఎలా అంటే, నాన్న థ్యాంక్ యూ ఫర్ ద టెల్లింగ్ ద ట్రూత్, నిజం చెప్పినందుకు నీకు థ్యాంక్ యూ నాన్న అని చెప్పి వాడికి అప్పటికప్పుడు సేఫ్ ఫీలింగ్ కలిగేలాగా చేయాలి. స్టెప్ నెంబర్ 2, ఎక్స్ప్లెయిన్ కామ్లీ. మనం ట్రూత్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కామ్ టోన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరవకుండా సాఫ్ట్గా చెప్పండి, ఇది పెద్ద మిస్టేక్ కాదు, నేను నీకు హెల్ప్ చేస్తాను, నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేయొద్దని కామ్ టోన్లో చెప్పడం వలన చైల్డ్ బ్రెయిన్ లెర్నింగ్ మోడ్లో ఉంటుంది. అదే మనం అరుస్తూ చెప్పామనుకోండి, అది ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్టెప్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండింగ్, లెర్నింగ్, రెస్పాన్సిబిలిటీ. స్టెప్ నెంబర్ 3, క్రియేట్ ఏ సేఫ్ జోన్. పిల్లల్లో హానెస్టీని బిల్డ్ చేయడం అంటే వాళ్ళకి సేఫ్ ఫీలింగ్ కలిగేలా చేయాలి. నువ్వు నిజం చెప్తే నేను నిన్ను తిట్టను, అలాగే నేను పనిష్ చేయను అని చెప్పేసి వాళ్ళకి రిపీటెడ్గా ఆ అష్యూరెన్స్ అనేది మనం ఇవ్వాలి. అప్పుడే వాడి మైండ్లో నిజం చెప్పడమే సేఫ్, అబద్ధం చెప్పడం అవసరం లేదు అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఫియర్ క్రియేట్స్ లయర్స్, లవ్ క్రియేట్స్ హానెస్ట్ చిల్డ్రన్. లెట్స్ రైజ్ చిల్డ్రన్ హూ ట్రస్ట్ అస్, నాట్ హైడ్ ఫ్రమ్ హస్.